వ్యక్తి, కుటుంబం, సమాజం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నాడు 2020 విజన్తో ముందుకు వెళ్ళి సాధించిన ఘనతను మనం చూసాం. నేడు 2047 విజన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన P4 విధానాన్ని అమలు చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. వారు ఒక్కసారి తలపిస్తే ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే వరకు ముందుకు సాగుతూనే ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వార్త ఏంటో ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రజాహితమే ధ్యేయంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 వెల్తీ, హెల్తీ, హ్యాపీ దిశగా నిబద్ధతతో ముందుకు. P4 విధానంతో రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు. ప్రజల ఆదాయం పెంచేలా ప్రణాళిక రూపొందిస్తాం. ప్రధాని అభివృద్ధి పనులు ప్రారంభం ఒక చరిత్ర. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే చెబుతున్నారు. ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తాం. మన ఇంటి నుంచే సర్టిఫికేట్లు పొందేలా చర్యలు. పండుగ కానుకగా గత ప్రభుత్వ బకాయిలు. మంచి చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రజలే సమాధానం చెప్తారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పండక్కి స్వగ్రామం వెళ్ళిన ప్రజలతో మమేకమవుతూ, నాయకులతో మాట్లాడుతూ, కార్యకర్తలను సూచనలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్న విషయం మనం గత 3 రోజులు చూస్తూనే ఉన్నాం. నారావారిపల్లి గ్రామ పంచాయతీ స్వర్ణ నారావారిపల్లి విజన్లో భాగంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా 3 సచివాలయాల పరిధిలోని గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పర్వదినాన ముఖాముఖి నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. నారావారిపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వారి సొంత గ్రామాలకు వచ్చారు. ఇది మంచి సంప్రదాయం. ప్రతి ఇల్లు, గ్రామం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. గతంలో నేను విజన్ 2020 ద్వారా చేపట్టిన చర్యలే దేశంలోనే అత్యధిక ఆదాయం పొందే విధంగా తెలంగాణ రాష్ట్రం తయారైంది. ప్రపంచం మొత్తంలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వారుగా ఎదుగుతున్నారు. అలాగే ప్రపంచం మొత్తంలో తెలుగువారు గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ చిరునామాగా మారుతున్నారు. అంటే గతంలో నేను చేసిన విజన్ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించడం, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. అందుకోసం ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం కూడా ఆనందంగా ఉండాలి. అన్ని వర్గాలను అభివృద్ధి పరిచేందుకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000కు సామాజిక భద్రత పెన్షన్లు పెంచి ఇస్తున్నాం. నెలకు 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ నాడు పెన్షన్ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పండగ కానుకగా ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టులకు ఎప్పుడు నుంచో పెండింగ్ లో పలు అంశాలకు సంబంధించిన 6,700 కోట్లు విడుదల చేశాం. కేసరి మొన్న ఇచ్చింది. దాంట్లో పోలవరం నిర్వాసితులకు 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 996 కోట్లు ఇచ్చాం. 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద విడుదల చేశాం. 4,56,000 మందికి సంబంధించిన ధాన్యం కొనుగోలు పెండింగ్ బకాయిలు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో 6,655 కోట్లు విడుదల చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లు ఉంటే వాటిని కూడా విడుదల చేశాం. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా 2.8 లక్షల కోట్లతో అభివృద్ధి పనులకు ఫౌండేషన్ ప్రారంభోత్సవాలు మన రాష్ట్రంలో ఒక చరిత్ర. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మంచిగా అన్ని రంగాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. పేదవాళ్లుగా ఉండకూడదనే ఉద్దేశంతో P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం తీసుకుని వస్తున్నాం. అభివృద్ధి చెందిన వాళ్ళు తమ తోటి ప్రజలు కూడా అభివృద్ధి అయ్యేలా తమ పూర్తి సహకారం అందించాలి. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు, సమాజం బాగుంటుంది. దానికోసం నేను పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలను ఆదర్శవంతమైన ప్రాంతాలుగా చేస్తున్నాం. కుప్పం, నారావారిపల్లి 3 సచివాలయాలు ఒక పైలట్ ప్రాజెక్టుగా చేసుకుని ప్రభుత్వం అందించే కార్యక్రమాలను అమలు చేసి వీరి జీవన ప్రమాణాలు మార్చే విధంగా పనిచేసే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. ఈ ప్రాంతంలో 23 హ్యాబిటేషన్లు ఉన్నాయి. 2,560 ఇళ్ళు, 5,200 జనాభా ఉన్నారు. ఇరిగేషన్ హంద్రీ నీవా నీరు కల్లూరు, మంగంపేట నుంచి మూలపల్లికి తీసుకొని వస్తాం. కణితమడుగు వాగుకు, అక్కడ నుంచి కళ్యాణి డ్యాంకు, కోటాల వరకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రజలు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్కు సూచించా. ఇక్కడ మొదటి జనరేషన్ వారు ఉండగా మిగిలిన వారు విదేశాలకు వెళ్లిపోయారు. తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో సుమారు 250 నుంచి 300 పరిశ్రమలు ఉన్నాయి. అందులో 60,000 నుంచి 70,000 మంది ఉపాధి పొంది పనిచేస్తున్నారు. శ్రీ సిటీ వారి సౌజన్యంతో
రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు ఏ టెక్నాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా ఇక్కడ విద్యార్థులు రాణించేలా చర్యలు చేపడతాం. ఇక్కడ ఉన్న 8 ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపడతాం. ఇక్కడ అంగన్వాడీలలో చిన్న పిల్లల్లో ఉన్న కొన్ని లోపాలను సకాలంలో గుర్తించి వాటిని సరిచేయడానికి గ్రో అండ్ కేర్ వారితో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం. మరుగుదొడ్లు 100% స్థాయిలో ఉండాలంటే ఈ గ్రామాల్లో 35 అవసరమవుతాయి. వాటిని ఈ ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలి. బహిరంగ మల విసర్జన లేని గ్రామాలు కావాలని చంద్రబాబు సూచించారు. 137 మందికి అర్హత ఉన్న వారికి వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. 286 మందికి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తాం. 1 సంవత్సరంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. గ్యాస్ కనెక్షన్ లేని 286 మందికి ఈ నెలాఖరులోపు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తాం. పైప్ లైన్ గ్యాస్ ఇచ్చే విధానం పట్టణాల్లో అమల్లో ఉంది. ఇది సురక్షితం. ఈ విధానంలో ఇక్కడ గ్యాస్ తీసుకునేలా త్వరలో చర్యలు తీసుకుంటాం. వారికి దీపం పథకం కింద అందే సబ్సిడీ విధానం ఫలాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. 87 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేని వాటికి జల్ జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీరు 24/7 అందేలా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఈవీ వెహికల్స్ నమూనా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ప్యానెల్ 3 కిలోవాట్ల వరకు ఏర్పాటు చేసుకుంటే 78,000 సబ్సిడీ, 2 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 60,000 సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అలాగే తమ గృహానికి రోజుకు కావాల్సిన విద్యుత్ వాడుకుని అదనపు మిగులు విద్యుత్తును విద్యుత్ శాఖ ఇస్తే దాని ద్వారా కూడా మీకు ఆదాయం వస్తుంది. అదనంగా విద్యుత్ తయారు చేసి ఇస్తే యూనిట్కు 2.80 ఆదాయం వచ్చేలా చేస్తాం. ఈ ఉగాదికి అందరికీ సోలార్ రూఫ్ టాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించా. మీరు పెట్టే ఖర్చు మీకు తిరిగి 4-5 సంవత్సరాల్లో తిరిగి వస్తుంది. ప్రజలు దీనిని వినియోగించుకోవాలి. దీని ద్వారా కరెంటు బిల్లు లేని విద్యుత్ తయారు చేసుకోవచ్చు. ఈ సోలార్ విద్యుత్ విధానం ద్వారా పైసా ఖర్చు లేకుండా గృహాలకు విద్యుత్తును వాహనాలకు ఛార్జింగ్ చేసుకుని పెట్రోల్ డీజిల్ ఖర్చు నుంచి విముక్తి పొంది ప్రయాణాలు చేయవచ్చు. వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా కన్వర్షన్కు అందరూ అందిపుచ్చుకోవాలి. వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ విధానం కూడా అమల్లోకి తీసుకుని వస్తున్నాం. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు ఛార్జింగ్ స్టేషన్ల వద్ద నిరీక్షణ లేకుండా ఉంటుంది. రాష్ట్రం పర్యావరణం హితంగా ఉండాలని ఈవీ వెహికల్స్ ను ప్రమోట్ చేయాలని, దీనికి నారావారిపల్లిని ఒక ఆదర్శమైన నమూనాగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి. ఇక్కడ రైతులు ప్రకృతి సేద్యంపై మక్కువ చూపాలి. పురుగు మందులు ఎరువులు వాడకుండా సేద్యం చేయడం వల్ల మంచి పంట తయారవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. దేశంలోనే ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయం నేనే మొదటగా ప్రారంభించా. గత 5 సంవత్సరాలలో దీన్ని పట్టించుకోలేదు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటను నిర్ధారించడానికి ఏజెన్సీలు కూడా ఇప్పుడు ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా పండించిన ఉత్పత్తి ఎక్కడ ఏ రైతు పండించాడు, వీటి నాణ్యత వంటి విషయాలు కూడా తెలుస్తాయి. ప్రపంచం ఇప్పుడు ప్రకృతి సేద్యం నుండి పండించిన ఉత్పత్తులపైన ఎక్కువ మక్కువ చూపుతోంది. ప్రకృతి సేద్యానికి డిమాండ్ అధికంగా ఉంది. రైతులు ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపించాలి. మైక్రో ఇరిగేషన్ చేయడం కోసం రైతులకు 90% వరకు సబ్సిడీ అందిస్తున్నాం. గతంలో వరి, చెరుకు వంటి పంటలు అధికంగా వేసేవారు. ప్రస్తుతం రైతులు హార్టికల్చర్ పంటలపై, డైరీ ప్రొడక్ట్స్పై ఆసక్తి చూపుతున్నారు. తద్వారా మెరుగైన ఆదాయం చేకూరుతుంది. దీన్ని ప్రకృతి వ్యవసాయంతో పండిస్తే ఇంకా మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీ వినియోగం కూడా పెంచేందుకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంతంలో పశువులు ఉన్న ప్రతి ఒక్కరికి క్యాటిల్ షెడ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుని పూర్తి చేయాలి. ఆదర్శవంతంగా ఉండేలా చూడాలి. 41 మంది బియ్యం కార్డులు లేని వారికి మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నాం. తద్వారా ఆధార్, కులం, నేటివిటీ, బర్త్ సర్టిఫికేట్లు, అడంగల్ వంటి 150 సర్వీసుల వరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ సేవకి వెళ్ళి నిరీక్షించే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన దార్శనికతకు మరో నిదర్శనం. సామాన్య మానవుడికి కూడా టెక్నాలజీ వినియోగించుకుని సేవలు పొందేలా రూపొందిస్తున్నాం. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఫోన్లోనే కావాల్సిన సర్టిఫికేట్ సేవలను సామాన్య ప్రజలు పొందే విధంగా వాట్సాప్ సర్వీస్ ను తీసుకుని వస్తున్నాం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా నారావారిపల్లిలో ఉన్న ఆసుపత్రి 5,000 మంది వరకు వైద్యం అందేలా
మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటా. వైద్యం కోసం వచ్చే వారికి మధ్యాహ్నం భోజనం సౌకర్యం కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. రంగంపేట నుంచి భీమవరం మంగళంపేట వరకు రోడ్లను 8 కోట్లతో పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రతి వీధికి సీసీ రోడ్లు పూర్తి చేస్తాం. ఐటీ టవర్, నైపుణ్య శిక్షణా కేంద్రం, ఇన్నోవేషన్ హబ్. ఈ ప్రాంతంలో విద్యార్థులు, గృహిణీలు విద్యను మధ్యలో ఆపేసిన వారు చదువు కొనసాగించేలా దాదాపు 500 మంది వరకు వచ్చి చదువుకునేందుకు, పని చేసేందుకు ఐటీ టవర్ ఏర్పాటు చేస్తాం. వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి తద్వారా వారికి శ్రీ సిటీ వంటి పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి కూడా కల్పిస్తాం. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలి. తిరుపతి రేణిగుంట సమీపంలో 10 ఎకరాల స్థలంలో రతన్ టాటా స్ఫూర్తితో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడి యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం చర్యలు తీసుకుంటాం. మన ప్రాంతంలోని వారికి శ్రీ సిటీ ఆధ్వర్యంలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ తయారు అయ్యేలా కృషి చేస్తా. ఎస్సీ మహిళలకు ఈ ఆటోలు ఇచ్చాం. తద్వారా నెలకు 12,000 వరకు వారికి పెట్రోల్, డీజిల్ మిగులుతుంది. ఈజీ మార్ట్ ద్వారా చిన్న కిరాణా కొట్లను మోడరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి. ఆరోగ్యం కోసం టీసీఎస్ కోలార్లో మంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దానిని కూడా ఇక్కడ అడాప్ట్ చేస్తున్నాం. దీని ద్వారా మెరుగైన వైద్యం అందించే ఈ పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితం సాధిస్తే రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మంచి పని చేస్తున్నా కూడా వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ అండ్ గ్రో ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల మానసిక, శారీరక, విద్యాపరమైన అంశాలలో మెరుగ్గా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతంలోని చెత్తను 3 ఆటోల ద్వారా సేకరించి దీని నుంచి కంపోస్ట్గా తయారు చేసి చెత్త అనేది లేకుండా ఉండేలా పరిశుభ్రమైన ప్రాంతంగా మారుస్తాం. కళ్యాణి డ్యామును కూడా టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తా. ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శవంతంగా ఈ ప్రాంతం తయారు కావాలి. ఇక్కడ అందరూ రైతులు ముందుకొస్తే ZBNFకు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయానికి 100% చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కుప్పం నియోజకవర్గాన్ని మోడల్గా తయారు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయం పూర్తిగా మారిపోయింది. వ్యవసాయంలో పెను మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. డ్రోన్ల ద్వారా చెట్లను పరిశీలించవచ్చు. దెబ్బతిన్న చెట్లకు డ్రోన్తో పురుగు మందు వేయవచ్చు. తెలుగు వాళ్ళు అమెరికన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. భవిష్యత్తులో సెల్ ఫోన్ మీకు ఆయుధంలా పనిచేస్తుంది. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా టెక్నాలజీని వినియోగిస్తాం. పలు చోట్ల ఈ ఆటోలు పంపిణీ చేస్తున్నాం. అడిగిన ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తాం. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే నా లక్ష్యం. రైతులు తమకు ప్రభుత్వం అందించే పథకాలు, అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. గాడి తప్పిన పాలనను సరైన బాటలో పెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. మంచి అభివృద్ధిని కల్పిస్తాం. సోలార్, పవన్, పంప్డ్ ఎనర్జీలో పర్యావరణ హితంగా రాష్ట్రం ముందుకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, అనిమిన రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.